ఆ కూతురు చేసింది సగం గాయం అయితే ఈ కూతురు పూర్తి గాయం చేసి నా మనసును చంపేసింది. నా తల్లికి కూడా మీరు ఇదే చేసినట్టున్నారు. రాజాని పొడిచింది మాత్రం ఆ భార్గవి మనుషులే. ఈ 2-3 నెలల్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందేంటి? మేడం గారు చేసిన తప్పు వల్లే జరిగింది సార్. వెళ్ళలేను బావా, ఎందుకంటే నిన్నొదిలి నేను ఉండలేకపోతున్నాను. ఏయ్, కూల్ సిస్టర్. బావా, ఇక్కడుంటే లాభం లేదు, నాతో రా. నిన్ను వారం రోజుల్లో మామూలు మనిషిని చేస్తాను. నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను. హే, అసలు నువ్వు వాడదానివేనా? పెళ్ళైన మొగాడితో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా? ఆయన నా భర్త. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తాను. ఇలాంటి మనిషి కోసం ఆ మాత్రం పోరాడాలి సిస్టర్. కానీ నాతో పోరాడడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు నీతో అన్నాను కదా, నీ మొగుణ్ణి నా సొంతం చేసుకుంటాను అని. ఆ రోజు కేవలం మీ నాన్న మీద కోపంతో అన్నాను. కానీ ఈరోజు నా పగ ప్రేమగా మారింది. ఇప్పుడు చెప్తున్నాను, బావని నా సొంతం చేసుకుంటాను. ఎక్కువగా వాకితే పళ్ళు రాళ్ళ కొడతాను. ముందు నడవే బయటికి. నీకు మీ అమ్మలాగే సిగ్గు సరం లేవు. ఏయ్, మా అమ్మ గురించి నోరు జారావో ప్రాణం తీస్తాను. ఎందుకు అనకూడదు? నీలాంటి కూతుర్ని కన్నందుకు ఆవిడ కూడా తిట్లు తినాలి. నువ్వనే ప్రతి మాట నీ మొగుణ్ణి నీకు దూరం చేయడానికి నాకు ఒక్కొక్క మెట్టుగా మారుతుంది. బావా, నువ్వు ఎలా రావో, ఎలా నా మాట వినవో అది చూస్తాను. వస్తావు, రప్పిస్తాను. ఆ ప్రాజెక్టుని వదలను, నిన్ను వదలను. విన్నారా? అదెలా బాగుంటుందో విన్నారా? అన్ని విని కూడా మీరేం మాట్లాడకుండా ఉంటారేంటి? చందు, కుక్కలు అరుస్తుంటే మనం తరమాలి గాని అరవకూడదు. అది ఎంత అరుచుకుంటే మనకేంటి? మనమేంటో, మనం ఎలా ఉండాలో మనకు తెలుసు. జస్ట్ లీవ్ ఇట్. ఇదిగో మినిస్టరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ పోలీసు వాళ్ళు మాత్రం నా ఇంటి గడప దొక్కకూడదు. ఆ రాజాగాడు నాకు అడ్డు తగులుతున్నాడని లేపేయాలని ప్లాన్ చేసి ఉంటాను. ఆడికి ఈ భూమి మీద నూకలున్నాయి, బతికినాడు. ఆ కేసు అంతకంటే ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. కోర్టు ఆర్డర్ వేసినాదని పోలీసోళ్లు నా ఇంటికి రావటానికి వీల్లేదు మినిస్టరు. ఎంక్వైరీ ఎటు తిప్పాలో నువ్వు చూసుకో. నీకేం కావాలో నేను చూసుకుంటాను. సరేనా? ఉంటా. అనుకున్నారా ఇది నీ పని అయి ఉంటుందని? అనుకున్నాను. నా అనుమానం నిజమైంది. చాలా ఆలస్యంగా తెలుసుకుంటావాప్పా. అవును, నీ అల్లుడి మీద మర్డర్ ప్లాన్ చేసినది నేనే. అయితే ఏం చేస్తావంట? విన్నావుగా, ఈ విషయం గురించే ఫోన్లో మినిస్టర్తో మాట్లాడుతూ ఉండా. కోర్టు ఏదో ఆర్డర్ వేసినాదని నా మీదకి రావద్దని చెప్పినాను. మనం చెప్తే ప్రభుత్వమే వింటారబ్బా. నీ కూతురు వెనకపాయే. మరి నువ్వైనా చెప్పి చూడు. చూడు ధనుష్ కోటి, నీ మంచికే చెప్తున్నాను. ఈ గొడవలు ఇంతటితో ఆపేసాయి. నా అల్లుడు వైపు గాని నా కూతురు వైపు గాని చూసావో ఏం చేస్తావేంటి? ఇప్పటికే నీ కూతురికి రావాల్సిన కాంట్రాక్టు నా చేతికి వచ్చినది. ఏదో తెగ చేసేస్తానని
నీ కూతురు ప్రగల్భాలు పలికినాదే, ఏం చేయలేదు. అందుకే నేను మంచి మార్గం చెబుతా, ఇనుకో. నీకు నాకు గొడవలద్దు, నాకు భార్గవికి మధ్య పోటీ కూడా వద్దు. నువ్వు చెప్పినట్టే ఆపేస్తా, అన్నీ ఆపేస్తా. కానీ నేను చెప్పింది నువ్వు చెయ్యాలా. నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయి. ఆ పెళ్లి చేసినావంటే నీ కూతురు నా ఇంటికి కోడలవుతాది. అప్పుడు నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. మనం బంధువులమైపోతాం. ఏమంటావు? నీలాంటి వాడింటికి నా కూతుర్ని ఎలా కోడలుగా పంపిస్తాననుకున్నావురా? మాకేం తక్కువ, ఓలెడంత ఆస్తి ఉండాది. నీ ఆస్తి మొత్తం కలిపినా నా కూతురి కాలి గోటికి కూడా సరిపోదురా. ఏయ్! ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా కూతురు జోలికి గాని నా అల్లుడు జోలికి గాని రావద్దు. వచ్చావంటే నేను నిజంగానే మర్డర్ చేస్తా. నిన్ను చంపి నేను హాయిగా జైలుకి వెళ్తా. గుర్తుంచుకో, నా వెనక నీలా బ్యాక్గ్రౌండ్ లేదు. అన్నీ నేనే. అన్నిటికీ తెగించిన వాడు చాలా బలవంతుడు. నా వాళ్ళ మీద నీ నీడ వాలిన ఊరుకో. జాగ్రత్త. హలో, ఎవరు? నేనే బావా, నీ మరదల్ని. ఎందుకు ఫోన్ చేశావు? ఏం బావా, నేను చేయకూడదా? నీకంత పెద్ద ప్రమాదం జరిగింది, నా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డావు. కనీసం ఎలా ఉన్నావో ఒక్క మాటైనా నాతో చెప్పలేదేం బావా? నీకా? అయినా నీతో నాకు మాటలేంటి? మరీ అలా తీసిపారేకు బావా. ఎంతైనా నేను నీ మరదల్ని. నువ్వంటే పడి చచ్చేంత ప్రేమన్నదాన్ని. నా కోసం నువ్వు పడి చచ్చేంతగా ప్రేమ పెంచుకోవాల్సిన పని లేదు. నీకు నాకు ఏ సంబంధం లేదు. నేను కావాలనే నీ నుంచి దూరంగా వచ్చాను. ఆ రోజు నా అవసరం కొద్దీ నీతో చేతులు కలిపాను. కానీ నేను ఏం జరగకూడదనుకున్నానో నువ్వు అదే చేశావు. నాకు చందుకి మధ్య ఎంత చిచ్చు పెట్టాలో అంతా పెట్టావు. ఇంకా నీ మాయ మాటలు నమ్మే స్థితిలో నేను లేను. ఫోన్ పెట్టే. ఆగు బావా, ఎందుకంత తొందరపడతావు? నేను ఏం చేసినా అది నీకోసమే కదా బావా. అర్థం చేసుకో. మనిద్దరం కలిసి ఏకాంతంగా మాట్లాడుకుని చాలా రోజులైంది. ఒక్కసారి వచ్చి కనపడు బావా, చాలా కబుర్లు చెప్పాలి. అందుకు ఇంకెవరన్నా దొరుకుతారేమో చూసుకో. ఎవరు రాజా? ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఇంకెవరు మూర్తి గారు? ఉందిగా ఆ భార్గవి. నాకు పెద్ద తలనొప్పిగా మారింది. పొదస్తమానం ఇలా ఫోన్ చేయడం, వేధించడం చాలా ఇరిటేట్ చేస్తుంది.
మరదలు కదా ఆట పట్టిస్తుందేమో రాజా. ఏంటి మూర్తి గారు మీరు కూడా అలా అన్నారు? మరదలనుకుని ఏం చేసినా ఏం బాగినా వదిలేయాలా? ఎన్ని టెన్షన్స్ పెట్టింది. రాజా, ప్రతిదానికి అలా టెన్షన్ అయిపోతే ఎలా చెప్పు? నువ్వు కోపంతో ఊగిపోతుంటే ఆడించే వాళ్ళు అలా ఆడిస్తూనే ఉంటారు. నువ్వు ఎలా ఉండాలో, ఆ భార్గవి విషయంలో ఏం చేయాలో నీ క్లారిటీ ఉంది కదా, ఇంకెందుకు ఫీల్ అవుతావు? వదిలించుకుందామన్నా వదలకుండా ఇలా ఫోన్లు చేసి విసిగిస్తుంటాయి. ఎలా ఉంటుంది మూర్తి గారు? అందుకే నువ్వంత సీరియస్ గా తీసుకోకు. మన బిజినెస్ లో మనల్ని ఏడిపించే వాళ్ళు ఉండరా? అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తామో ఈ భార్గవను కూడా అంతే అనుకో. సర్లే, ఈ ఫైల్ ఒకసారి చూసి పంపించు. చందు, రా చందు, కూర్చో. ఏంటి చందు, ఎందుకంత డల్గా ఉన్నావు? నా మనసేం బాలేదు పెద్దమ్మా. ఏమైందమ్మా? ఏం కావాలి? ఆ దయ్యం మేమెక్కడికి వెళ్ళినా మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. అసలు మమ్మల్ని ఏడిపించడానికి వాళ్ళమ్మ కని ఈ భూమి మీద వదిలిపెట్టిందేమో అనిపిస్తుంది. అసలు ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? ఉందిగా నా పాలిట పెద్ద శత్రువు ఆ భార్గవి గురించి. దాని గురించే చెప్తున్నాను. మళ్ళీ ఏం చేసిందమ్మా? ఎంత తిట్టినా సిగ్గు లేకుండా సరాసరి ఇంటికి వస్తుంది. అవునా? అవును పెద్దమ్మా. దానికి ఎంత ధైర్యం లేకపోతే ఇంటికొచ్చి నీ మొగుడిని నేను తీసుకుపోతాను అంటుంది. అవునమ్మా, భార్గవి చాలా మొండి మనిషి. ఏంటి భానుమతి, నువ్వు కూడా అలా భయపడతావేంటి? తనేం చేసినా రాజా లొంగాలి కదా. చూడు చందు, రాజాకి ఆ భార్గవి అంటే పడదు. నీ మీద బోల్డ్ అంత ప్రేమ ఉంది రాజాకి. అది ఎప్పటికీ తరిగేది కాదు. అలాంటి భార్గవిలో 10 మంది వచ్చి 100 రకాలుగా ప్రయత్నించినా రాజాలో కొంచెం కూడా మార్పు రాదు. నిజమే కదమ్మా. మన బంగారం మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఏమనుకుంటే మాత్రం మనకేమిటి? ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? మీకు నా బాధ అర్థం కావడం లేదు పెద్దమ్మా. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి. పదే పదే అది నా ఇంటికి వచ్చి నన్ను ఎగతాళి చేసినట్టు మాట్లాడుతుంటే, నా మొగుడిని ఎత్తుకుని పోతాను అంటుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. అసలు నేను చందు, 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 ఏమైంది? ఏమైందమ్మా? ఎలా అనిపిస్తోంది చందు? తల తిరుగుతుంది పెద్దమ్మా. లోపలంతా వికారంగా అనిపిస్తుంది. చందు, అమ్మ చందు, చందు, ఏమైందమ్మా? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. భానుమతి ఆటో తీసుకురాగలమ్మా. చందు, ఇప్పుడు ఎలా ఉంది చందు? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరా? ప్లీజ్ కమ్, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? మీ కేసు విషయంలోనే వచ్చాను. మీరు చెప్పిన సాక్ష్యం వల్ల మీ మామగారికి శిక్ష వేయకుండా కోర్టు వదిలిపెట్టింది. కానీ అసలు నేరస్తుడు ఎవరనే విషయం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. దాని గురించే కొన్ని వివరాలు అడగాలని వచ్చాను. అడగండి సార్. ఆ రోజు మిమ్మల్ని ఫోన్ చేసింది ఎవరో, అతన్ని మళ్ళీ మీరు చూస్తే గుర్తుపడతారా? తప్పకుండా సార్. అతని పేరు రమేష్ అని చెప్పాడు. ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడదామని పిలిచాడు. అతను ఎక్కడికి రమ్మన్నాడు? మియాపూర్ అవతల ఒక అడ్రస్ చెప్పాడు. అక్కడికి వెళ్ళాను. అంత పెద్ద బిజినెస్ డీల్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఆఫీసులో కలవాలి లేదా అతని ఇంట్లో కలవాలి.
అలాంటిది ఎక్కడో ఓపెన్ ప్లేస్ లో కలవమని చెప్తే మీరెలా వెళ్ళారు? అక్కడ తన గెస్ట్ హౌస్ ఉంది అని చెప్పాడు, అందుకే వెళ్ళాను. మరి గెస్ట్ హౌస్ ఉందా? లేదు సార్, ఆ ల్యాండ్కి సంబంధించి ఏవో పనులు చేస్తున్నాను అని నాతో చెప్పాడు. మేమిద్దరం మాట్లాడేలోగా ఎవరో వెనక నుంచి నా తల మీద కొట్టారు. వెనక్కి తిరిగి చూసేలోగా నా మీద కత్తులతో దాడి చేశారు. వాళ్ళని చూస్తే మీకేమనిపించింది? అంటే వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా అనిపించారా, లేక మామూలు వ్యక్తులుగా అనిపించారా? నేను అంత అబ్జర్వ్ చేయలేదు సార్. అనుకోకుండా దాడి చేసేసరికి వాళ్ళని అంత గమనించలేదు. వాళ్ళ వాలకం చూస్తుంటే ప్రొఫెషనల్ గ్యాంగ్ కాదనిపిస్తోంది. వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించినా, ఎవరి మీదైనా అనుమానం వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నా ఫీల్డ్లో శత్రువులు ఉండటం చాలా కామన్ సార్. బట్ ప్రాణాలు తీసే అంతగా అయితే నేను ఎవరిని అనుమానించలేకపోతున్నాను. ఒకవేళ అలాంటి అనుమానం ఏదైనా వస్తే తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను. ఓకే. హలో, చెప్పండి ఆంటీ. ఎప్పుడు? అలాగా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. చందు, డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారా? ఆవిడ లేరండి. సెమినార్ ఉంటే సింగపూర్ వెళ్లారు. 2 రోజుల తర్వాత గానీ రారు. అయ్యో, మరిప్పుడు ఎలాగండి? మాకు రెగ్యులర్ గా చూసేది ఆవిడే. అసలేం జరిగింది? మాట్లాడుతుండగా కళ్ళు తిరిగాయి, ఉన్నట్టుండి వాంతయ్యాయి, నీరసంగా ఉందని కూలబడిపోయింది. నేను చెక్ చేస్తాను. అవసరమైతే డాక్టర్ శ్రవంతి గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను. మీరేం కంగారు పడకండి. లోపల తీసుకుని రండి. పద. ఆంటీ, ఏమైంది? చందుకు ఎలా ఉంది? ఏం జరిగిందో తెలీదు రాజా. మాతో మాట్లాడుతూనే ఉంది, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయంది. అంతలోనే వామిటింగ్ చేసుకుంది. ఒకవేళ మళ్ళీ ఆ పాత జబ్బు తిరగబెట్టిందా ఆంటీ? అదే నాకు అర్థం కావడం లేదు. సమయానికి శ్రవంతి గారు కూడా ఊళ్ళో లేరు. ఇప్పుడు చందు ఎక్కడుంది? లోపల డాక్టర్ చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి. డాక్టర్, చందుకు ఎలా ఉంది? మీరు? నా పేరు రాజా, నేను చందు హస్బెండ్ని. చందుకు ఏమైందో చెప్పండి. కంగారు పడాల్సిందేమీ లేదు. మీరు తండ్రి కాబోతున్నారు. నిజంగానా డాక్టర్? అవును. దీనికైనా ఇంత కంగారు పడ్డారు? భలేవారే. మీకైనా అర్థమై ఉండాలి కదండి. అది తనకింతకు ముందు వేరే జబ్బుండేది. అదేమైనా తిరగపెట్టిందా అనుకున్నాం గాని ఇంత శుభవార్త చెప్తారనుకోలేదు. ఇప్పుడు అర్థమైందిగా. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. అంతా బాగానే ఉంది. వెళ్ళి పలకరించండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆ, చందు, థ్యాంక్ యూ మై డియర్. చందు, పెద్దమ్మా, జై, అన్ని సర్దేశావు కదా?
జే, ఢిల్లీలో ఎలాగో మనం 4 రోజులు ఉంటాం కదా, ఆ ఎగ్జిబిషన్ అయిపోగానే అట్నుంచి ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ చూసొద్దామా? ఎందుకు? అంటే ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాం కదా, ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ని ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటాడు కదా, అందుకని. చూద్దాం నవీన్, ఇప్పుడైతే నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అనేది దానంతటా అది రాదు జే, దాన్ని అప్పటికప్పుడు మనమే డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరదామా? హలో జయంతి, ఎక్కడున్నావు? ఇంట్లోనే అక్క. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటక్క? మన చందు తల్లి కాబోతోంది. నిజంగానా? అవును. ఇదిగో మేము హాస్పిటల్లోనే ఉన్నాం. ఈ ఆనందాన్ని ఫస్ట్ నీతోనే పంచుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. చందు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది కదా? అవును జయంతి, నువ్వు గనక వచ్చి కనపడ్డావంటే తనింకా సంతోషిస్తుంది. ఇదిగో వెంటనే బయలుదేరుతున్నానక్క. ఏ హాస్పిటల్? హాస్పిటల్ నుంచి ఇంటికే తీసుకెళ్తున్నాం. నువ్వు ఇంటికి వచ్చేసాయి. అలాగే అక్క, ఇప్పుడే వస్తున్నాను. ఏమేం జే హాస్పిటల్ ఉంటున్నావు? కంగారు పడుకు, శుభవార్తే. చందు అమ్మ కాబోతోందంట. వెంటనే నేను వెళ్ళి తనని కలిసి రావాలి. ఎలా వెళ్తావు జే? ఇంకో గంటలో మనం ఎయిర్పోర్ట్ లో ఉండాలి. సారీ నవీన్, నేను ఢిల్లీ రావడం లేదు. రావట్లేదా? ఏం మాట్లాడుతున్నావు జే? అక్కడ మనం ఎగ్జిబిషన్ లో స్టాల్ పెడుతున్నాం, నువ్వు లేకపోతే ఎలా? నువ్వున్నావు కదా నవీన్. నేనుండటం వేరు, నువ్వు ఉండటం వేరు జే. నువ్వు కంపెనీకి ఓనర్వి, పైగా అది ఎంత పెద్ద ఎగ్జిబిషన్ నీకు తెలుసు కదా. ఏదైనా కానీ నవీన్, నేను మాత్రం రావడం లేదు, అంతే. జే, ఏంటి జే ఇది? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వర్క్ వదిలేస్తావా? అయినా కృష్ణ నీ జీవితంలో లేనప్పుడు చందు కోసం ఇంత సాక్రిఫైస్ చేయటం అవసరమా? తప్పు నవీన్. కృష్ణ నా లైఫ్ లో లేకపోవచ్చు, కానీ చందు ఉంది. తనకి నేను ఎప్పుడు అమ్మనే. ఈ సమయంలో నా అవసరం తనకి చాలా ఉంది. నువ్వు వెళ్ళు ప్లీజ్. మీ కూతురు చందు తల్లి కాబోతోంది.